సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. జనపలం కార్యక్రమానికి స్వాగతం. 2025 నవంబర్ నెల 10వ తారీఖు సోమవారం. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు షష్ఠి తిథి ఉంది. ఆ తర్వాత సప్తమి. ఈరోజు పూర్తిగా పునర్వసు నక్షత్రం ఉంది. 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున లాభంలో రాహువు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల లాభం కానీ జరగడానికి అవకాశం ఉంది. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. వ్యాపారపరమైనటువంటి లాభాలను అందుకుంటారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాన్ని సాధించుకుంటారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబం కోసం పనిచేసే విధానము సంతోషాన్ని ఇస్తుంది. కుటుంబంలో నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధిని అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చేటువంటి సంఘటనలు, కుటుంబపరమైనటువంటి సంతోషము, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా కాలం గడిపే వాతావరణం ఈరోజు ఉంటుంది. వ్యయములో శని సంచరిస్తున్నాడు. యథావిధిగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో పనిభారం పెరుగుతుంది. పని ఒత్తిడి అధికమవుతుంది. శారీరక శ్రమ కూడా మీకు ఇబ్బందిని కలిగించే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. పరమేశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టకం పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి సోమవారం రోజున లాభములో శని సంచరిస్తున్నాడు. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా రాణిస్తారు. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఒక పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. తండ్రి సహకారం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అనుభవిస్తారు. షష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు మనస్పర్ధలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ రావడానికి అవకాశం ఉంది. ఒక కార్యక్రమంలో మీరు వెనకడుగు వేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో నీలం రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవి సందర్శనం చేసుకోండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి సోమవారం రోజున షష్టమంలో కుజ సంచారం ఉంది. ఒక గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భూముల నుంచి, వాహనాల నుంచి సౌఖ్యాన్ని అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడము, ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటుంది. భాగ్యంలో రాహువు సంచరిస్తున్నాడు. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి సోమవారం రోజు చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధం విషయాల్లో కూడా సానుకూలత కనిపిస్తుంది. భాగ్యంలో శని సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. అనారోగ్యం నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యయములో చంద్ర సంచారం ఉంది. ఒక విషయంలో అశాంతి, తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. లలితాదేవిని సందర్శించండి. బియ్యం పేదవారికి ఈరోజు దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారికి సోమవారం రోజు లాభంలో చంద్ర సంచారం ఉంది. తల్లి సహకారంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకోవడం కానీ, లేకపోతే ఆదాయం అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చతుర్థంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టంలో శని సంచరిస్తున్నాడు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఒక విషయంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, పనివారి సహకారం కూడా ఉండదు.
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి సోమవారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉంటాయి. ఒక విషయంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వస్తాయి. జన సంబంధాలు కూడా పెరుగుతాయి. దశములో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది. షష్టంలో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా అనుకూలత వహిస్తాయి. విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ఉంటున్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎన్ని చేసినప్పటికీ ఒక విషయంలో అశాంతి, నిరాశ, కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం చేసుకోండి. గణేశాష్టకం పారాయణం చేయండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశి వారికి సోమవారం రోజున లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను లాభాలను అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చే విధానాన్ని ఈరోజు అందుకుంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ద్వితీయంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటున్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో కలిసి ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని చవిచూస్తారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల అధికారులతో మనస్పర్ధలు, తండ్రితో అభిప్రాయ భేదాలు, స్థానచలనము, కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారికి సోమవారం రోజు వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి శుభ కార్యక్రమాలు కొన్ని ప్రారంభిస్తారు. వివాహాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతోషంగా ఉంటారు. దశములో కేతువు సంచరిస్తున్నారు. మీరు పనిచేసేటువంటి విధానము, మీ నిజాయితీ, నిబద్ధత మీకు ఎంతగానో పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తుంది. నిరాడంబరంగానే అధికారుల అండదండలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లో కూడా సానుకూలత కనిపిస్తుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల అనుకోకుండా ఆర్థికపరమైనటువంటి ఒక సహాయాన్ని కానీ, లాభాన్ని కానీ, ఆదాయాన్ని కానీ అందుకుంటారు. జన్మరాశిలో కుజ సంచారం ఉంది. అనవసరమైన విషయాల్లో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కానీ, అశాంతికి గురి కావడం కానీ, ఒక రకమైనటువంటి సంఘర్షణ వాతావరణానికి ఈరోజు గురయ్యే సందర్భాలు కొన్ని కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం పారాయణం చేయండి. కందిపప్పు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా ఆదాయం అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం కానీ, మనసుకు నచ్చే సంఘటనలు కానీ మీకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తాయి. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉంటున్నాయి. స్త్రీజన సహకారంతో కలిసి ఒక విషయంలో మంచి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో బుధ సంచారం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది, ఒక విషయంలో ప్రతికూలత కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసర్లు కానీ, పెసరపప్పు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి సోమవారం రోజున లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. వ్యాపారంలో ఒక నూతన అవకాశాలను చేజిక్కించుకుంటారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. దశములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో ఒక్క విషయంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. పదోన్నతిని కూడా పొందగలుగుతారు. సప్తంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారంతో ఒక విషయాన్ని సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కో విషయంలో జరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. గణేష దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుంభరాశి వారికి సోమవారం రోజు దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. దశములో కుజుడు సంచరిస్తున్నాడు. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. భూముల నుంచి, వాహనాల నుంచి లాభాలు అందుకుంటారు.
భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారం పుష్కలంగా ఉంటుంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధమైన విషయాల్లో ఒక్క విషయంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు రావు, ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము శ్రమ అధికమయ్యే సూచన తప్పదు. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని సందర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. పసుపు వర్ణపు పండ్లను గురువులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మీనరాశి వారికి సోమవారం రోజున అష్టమంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక లాభాన్ని కూడా అందుకుంటారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రుణాలను తీర్చుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అష్టమంలో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి విషయంలో అపార్థాలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.